నేను ఒక్కరి పేరు చెప్పలేకపోయాను గట్టిగా. వీళ్ళు సార్ అని చెప్పేసి ఎవరున్నా చెప్పడానికి ఎవరు లేరు. ఉన్నారు కదా, ఎందుకంటే ఎవరైనా ఉన్నారనుకోండి మీటింగ్ ఎన్ని గంటలకు ఎగ్జాంపుల్ 11 ఒక నిమిషం మేడం. ఇది ఎప్పుడు అంటే ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఆఫీస్? 10 minutes అంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సార్. ఉంటుంది మేడం. ఇది ఎవరు? మీ పేరు? ఎన్ని కిలోమీటర్ ఇక్కడ నుంచి? 120. నేను అన్నాను కదా ఒకసారి మన డిఫరెంట్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు పీపుల్స్, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు ఒక డిఫరెంట్ చూడండి ఒకసారి. మేడం గారు వచ్చేసరికి ఏమో సరే మేడం గారు వదిలేసాడు ఓకేనా. మన సార్ వచ్చేసరికి ఏమో ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఎన్ని గంటలకు వచ్చారు సార్? 9:30. అంటే ఏమైంది, ముందు వచ్చారు లేట్గా వచ్చారు? ఓకే, మీరు ఖమ్మం సార్, మీరు ఖమ్మం. మీరు ఎన్నింటికి వచ్చారు సార్? 11 వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు మీకు? 500 meters. డిఫరెంట్ ఎక్కడ? రాత్రి కదా తన అదే ఒకటి నాకు రేపు చేసేది. నువ్వు మార్కెటింగ్ చేయడం మీరు అనుష్టారు. ఒకప్పుడు నన్ను కాదని వెళ్ళిపోయారు కదా, అందుకని వేరే కంపెనీ చేస్తున్నా మా ఫ్రెండ్. మేబీ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనుకోండి. ఫ్రెండ్స్ ఎక్కువ లేదు కానీ మీ రెస్పెక్ట్ ఆర్ ఆఫ్లైన్ ఆర్ డౌన్ లేదు జస్ట్ మీకు అన్ని క్లారిటీ వచ్చేసింది. తను ఏమన్నాడంటే చేస్తున్నారు ఒకళ్ళ పేరు చెప్పడానికి, నీకు తను నా పేరు చెప్తానంట. వాళ్ళ అమ్మదేసి ఎవరు చెప్పలేదంట. ఎప్పటికైనా వచ్చేసి నువ్వు ఎప్పటికైనా నువ్వు వచ్చేసి మన ఛార్జ్ అంటాను. అసలు నేను తను డౌన్లేని కాదు, తను అక్కడ జస్ట్ దాని ఫ్రెండ్. ఎందుకంటే డిగ్రీ క్లాస్ డిగ్రీలో కలిసి బిజినెస్ చేసాం, సమ్ మనీ సెట్ చేసాను. అయితే నేను ఫేస్ చేసిన ఇచ్చిన ఎవ్రీ ప్రాబ్లం అది ఎలా ఉందంటే, ఒక అప్ అండ్ డౌన్ లైన్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి నేను మీకు చెప్తాను సార్. సార్ ఒక అప్ లైన్ అంటే ఎవరు, డౌన్ లైన్ అంటే ఎవరు సార్? ఈరోజు మీరు ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు? ఈరోజు అన్క్లారిటీ కదా సార్, ఫుల్ క్లారిటీ అండి. ఫుల్ క్లారిటీ పాయింట్గా డిస్కస్ చేద్దామండి. పాయింట్గా డిస్కస్ చేద్దాం ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో కొన్ని చెప్తాను, మీరు రాసుకోండి. మీరు ఈరోజు ఏం నేర్చుకుంటారు? స్టూడెంట్ మీరు